హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 23వ పాసురంలో ఆండాల్మాత శ్రీకృష్ణ పరమాత్మునితో తన అభీష్టాన్ని ఎలా తెలియచేసుకుంటున్నారు. వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకుని పడుకుని నిద్రపోతున్న సింహము మేల్కొని తన తీక్షణమైన చూపులతో నలువైపులా పరికించినట్లు, పరిమళము గల తన జూలు నెక్కబడుచుకున్నట్లు అటు ఇటు దొర్లి లేచి తన శరీరాన్ని పూర్తిగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్కపెట్టున గర్జించి గుహ నుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా, అతసీ పుష్పపు రంగు కలిగిన ఓ స్వామి, నువ్వు నీ భవనము నుంచి ఆ సింహంలాగా వచ్చి మనోహరంగా అలంకరించబడిన మీ దివ్య సింహాసనమును అలంకరించండి. అటుపై మేము వచ్చిన కార్యము గురించి తెలుసుకుని మా అభీష్టాన్ని అనుగ్రహించండి అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది. ఈ పాసురంలో ఆధ్యాత్మికంగా ఆండాల్మాత ఏం చెప్తున్నారంటే, కృష్ణుణ్ణి ఇక్కడ సింహంగా చూపిస్తూ ఆ సింహస్వరూపంలో ఉన్న లక్షణాల ద్వారా దైవతత్వం ఎలా ఉంటుందో మన ముందు ఉంచుతున్నారు. సింహం అంటే ఇక్కడ దూకుడు కాదు, హింస కాదు, శక్తిని ప్రదర్శించడము కాదు. సింహం అంటే తన స్వరూపంపై ఎలాంటి సందేహము లేకుండా సంపూర్ణంగా తనలోనే నిలబడి ఉండే స్థితి. దైవం కూడా అలానే ఉంటారు. ఆయనకు భయం లేదు, సందేహం లేదు, పరిస్థితుల వల్ల కలిగే అశాంతి లేదు. ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, తన గొప్పతనాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం తన అసలైన స్వరూపంలోనే నిశ్చలంగా స్థిరంగా నిలబడి ఉంటారు. అందుకే ఈ పాసురంలో వర్షాకాలంలో పర్వత గుహల్లో చలనం లేకుండా ఉన్న సింహము అని చెప్తున్నారు. ఇక్కడ వర్షాకాలం అంటే కేవలం కాలం కాదు, అది మన జీవితంలోని కష్టాలను, అనుకోని ఇబ్బందులను, అశాంతిని, అయోమయాన్ని, బయట ప్రపంచంలో ఉన్న కలకలాన్ని సూచిస్తుంది. వర్షాకాలంలో అడవులన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి, నీళ్లు ఉప్పొంగుతాయి, దారులు కనిపించవు. అదేవిధంగా మన జీవితంలో కూడా సమస్యలు ఉప్పొంగినప్పుడు, భయాలు చుట్టుముట్టినప్పుడు, మనస్సు అశాంతిగా మారినప్పుడు మనిషి అయోమయంలో పడి ఒత్తిడికి గురై తేలిపోతాడు. కానీ సింహం అలా కాదు. అది వర్షాకాలంలో కూడా పర్వత గుహల్లో చలనం లేకుండా నిశ్చలంగా తన స్వరూపంలోనే నిలబడి ఉంటుంది. ఎందుకంటే దానికి తన బలంపై నమ్మకం ఉంది. తాను ఎవరో అన్న స్పృహ ఎప్పుడూ దానికి ఉంటుంది. ఇక్కడ చెప్పబడుతున్న సింహం బయటకి యుద్ధానికి పిలిచేది కాదు, అరుస్తూ తిరిగేది కాదు, తన శక్తిని చూపించేందుకు తిరిగేది కాదు. కేవలం తన స్వరూపంలో నిలబడడం ద్వారానే తన మహిమను వ్యక్తపరుస్తుంది. ఈ దైవ స్వరూపాన్ని దర్శించిన భక్తుడు ఇప్పుడు తన కోరికను బయట పెడుతున్నాడు. ఆ కోరిక ఆస్తి కాదు, పదవి కాదు, లోక సుఖాలు కాదు. మానవ జన్మలో లోతుగా దాగి ఉన్న ఒక అసలైన కోరిక ఏమిటంటే మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడము. అందుకే ఆండాల్మాత ఆ దైవంతో ఇలా చెప్తున్నారు. నువ్వు ఎలా అయితే వర్షాకాలంలో అంటే కష్టాలు వచ్చినా, పరిస్థితులు విరుద్ధంగా మారినా, అశాంతి చుట్టుముట్టినా నీ స్వరూపాన్ని మర్చిపోకుండా స్థిరంగా నిలబడి ఉన్నావో, అలాగే మమ్మల్ని కూడా శరీరము అనే భావంలో చిక్కుకోకుండా, పరిస్థితుల్లో కరిగిపోకుండా, లోకాభిప్రాయాల్లో బంధించబడకుండా నీ స్వరూప స్థితిలోకి తీసుకెళ్లి నీలో ఉన్న నిర్భయత్వము మాలో కూడా మేల్కోవాలి. నీలో ఉన్న స్థిరత్వము మాలో కూడా స్థిరపడాలి. నీలో ఉన్న స్పష్టత మాలో కూడా వెలుగొందాలి. ఇది దైవాన్ని అనుకరించడం కాదు, ఇది దైవంతో ఏకమవ్వాలి అని చేసే ప్రార్థన. సంపూర్ణ స్వరూపంలో నిలబడి ఉన్న దైవతత్వానికి ప్రతీక. ఆ దైవతత్వమే మాలో కూడా మేల్కొనాలి. మా భయాలను కరిగించి, మా అజ్ఞానాన్ని తొలగించి, మమ్మల్ని మా నిజస్వరూపంలో స్థిరపరచాలి. ఇదే ఈ పాసురం యొక్క అసలైన ఆధ్యాత్మిక సందేశము. థ్యాంక్ యూ.